దసరా పండుగ వెనుక పురాణ కథ ఇదే. దసరా పండుగ అంటే దేవి నవరాత్రులే ముందుగా గుర్తుకొస్తాయి. దసరా పండుగకు ఎక్కువ మంది గుర్తు తెచ్చుకునే పురాణ కథ కూడా మహిషాసుర మర్దిని కథే. మహిషాసురుడు ఒక భయంకరమైన రాక్షసుడు. దేవతలతోనే యుద్ధం చేసి వాళ్ళను ఓడించి స్వర్గలోకంలో ఇంద్రుడి పదవిని చేపడతాడు మహిషాసురుడు. ఆ తరువాత అతను ఈ విశ్వాన్ని అంతటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మహిషాసురుడు బాధ నుంచి లోకాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకుంటాడు. అప్పుడు ఆ త్రిమూర్తులకు వచ్చిన కోపమే ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తి ఒక స్త్రీ రూపమే జన్మిస్తుంది. త్రిమూర్తులలో ఒకరైన శివుని శక్తి ముఖంగా, విష్ణు శక్తి భుజాలు చేతులుగా, బ్రహ్మశక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసురుని చంపే శక్తి అవుతుంది. శివుడి శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వర్ణదేవుడు పాశాన్ని, ఇలా ఒక్కొక్క దేవుడు ఒక్కో ఆయుధాన్ని అందించి మహిషాసుర మర్దిని దేవిని యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధంలో మహిషాసురుడితో భీకరమైన పోరు జరిపి అతడిని చంపేస్తుంది. చెడుపై మహిషాసుర మర్దిని సాధించిన ఈ విజయానికి గుర్తుగానే ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటారు. దేవి నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం మహిషాసుర మర్దిని రూపమే. మహిషాసురుని మర్దిని స్తోత్రం. మహిషాసురుని చంపిన మహిషాసుర మర్దిని దేవిని దసరా రోజున పూజిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని మొక్కుతూ ఐగిరి నందిని స్తోత్రం చదివితే కొత్త శక్తి వస్తుందని నమ్ముతారు. కేవలం దసరా పండుగ రోజునే కాకుండా మామూలు రోజుల్లోనైనా జీవితంలో ఏదైనా నిరాశ కలిగినా, అనుకున్న పని చేయలేకపోతున్నా అమ్మవారిని తలుచుకుని ఈ స్తోత్రం చదివితే కొత్త శక్తిని పొందొచ్చని చాలా మంది విశ్వసిస్తారు. దేవి నవరాత్రులలో అత్యుగ్ర రూపమైనటువంటి మహిషాసుర మర్దిని దేవి ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసినది. సింహవాసనమును అధిష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంలో దర్శనమిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన అమ్మను మహిషాసుర మర్దిని దేవిగా పూజిస్తే శత్రు భయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది.